నమస్తే, సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను రాజు. అసైన్ భూములకు అదే ధర, రెవెన్యూ శాఖ కీలక ఉత్తర్వులు. అసైన్ భూములకు చెల్లించే పరిహారంపై ఏపీ రెవెన్యూ శాఖ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఒకవేళ ప్రజా అవసరాల కోసం ఆ భూముల్ని తిరిగి వెనక్కి తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పింది. ఈ మేరకు ఏపీ అసైన్మెంట్ చట్టం 1977లో సవరణలు చేసింది. పేదలు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం గతంలో భూములు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ భూములను ప్రభుత్వ అసైన్డ్ భూములు అంటారు. వీటిని వారు సాగు చేసుకోవడానికి తప్ప ఇతరులకు క్రయ విక్రయాలు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. అయితే ఇలా ఇచ్చిన భూములను కొన్నిసార్లు ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాల కోసం తిరిగి ప్రజల నుంచి వెనక్కి తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్ని ప్రజా ప్రయోజనాల కోసం కానీ భూసేకరణ నిమిత్తం కానీ వెనక్కి తీసుకుని ఇచ్చే పరిహారంపై ఏపీ రెవెన్యూ శాఖ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఇలా భూములు తీసుకునేది ఉంటే మార్కెట్ విలువ ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఏపీ అసైన్మెంట్ చట్టం 1977లో పలు సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. అసైన్డ్ భూములు కలిగిన వారికి ఇతర భూముల యజమానులతో సమానంగానే మార్కెట్ విలువల్ని అనుసరించి చెల్లింపులు జరుగుతాయన్నారు. ఈ విషయంలో సంప్రదింపులకు అవకాశం లేదని చెప్పారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూముల్ని సేకరించినప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ కంటే యజమానులు ఎక్కువ డిమాండ్ చేసిన సందర్భాల్లో జిల్లా కలెక్టర్ సంప్రదింపులు జరుపుతారన్నారు. ఇరు వర్గాల వారికి ఆమోదయోగ్యమైన ధరను ప్రకటిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అసైన్డ్ భూముల విషయంలో ఇలాంటి అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సాగు భూములపై 20 ఏళ్లు, ఇంటి స్థలాలపై 10 ఏళ్ల అనంతరం యాజమాన్య హక్కులు లభించే వారి జాబితాల్ని ఎంఆర్ఓ ప్రకటిస్తారని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించాక తుది జాబితాల్ని ప్రభుత్వం నిర్దేశించిన ఫామ్ 6, ఫామ్ 7 ద్వారా జిల్లా కలెక్టర్కు నివేదిస్తారని అన్నారు. కలెక్టర్ ఆమోదంతో సంబంధిత భూముల్ని జిల్లా రిజిస్ట్రార్ నిషిద్ధ జాబితా నుంచి తప్పిస్తారని చెప్పారు. ఆ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయి, పట్టాదారులే భూముల్ని కలిగి ఉన్నారా, వారసులున్నారా, రెవెన్యూ రికార్డులో ఎవరెవరి పేర్లున్నాయో పరిశీలించాక అర్హుల జాబితాను ఎంఆర్ఓ తయారు చేస్తారని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.